కథానంద లహరి సమూహ సభ్యులకి నమస్కారం. అమాయకు అమ్మ స్వీయ కవిత, రచన చిరావూరు మదన్ మోహన్. మా అమ్మకు లెక్కలు రావు. ఒక రోజుకు ఒక లడ్డే తినాలనంటుంది. 2 లడ్డులు నీ తిన్నా కనిపెట్టలేదు. మళ్ళీ లెక్కలన్నదే తెలియదు ఎప్పటికీ ఆమెకి. అందుకే అంటాను అమ్మకు లెక్కలు రావని. మా అమ్మకు లెక్కలు రావు. ఒక రోజుకు ఒక లడ్డే తినాలి అంటుంది. 2 లడ్లు నీ తిన్నా కనిపెట్టలేదు. మళ్ళీ లెక్కలన్నదే తెలియదు ఎప్పటికీ ఆమెకి. అందుకే అంటాను అమ్మకు లెక్కలు రావని. మా అమ్మ పిచ్చిది. రోజు తినే కూటి కన్నా ఆమె గిన్నెలో నుండి తెలియకుండా 2 ముద్దలు ఎక్కువగా నీ తింటే తిట్టకుండా ఎందుకో సంతోషపడుతుంది. అందుకే అంటాను మా అమ్మ పిచ్చిది. మా అమ్మకు తెలుగు రాదు. బడికెళ్లక ముందే ఆమె ఒడిలోనే నీ కూర్చుని ఉగ్గుపాలతో కమ్మగా నేర్చుకున్న తెలుగు నాది. అయినా అంటాను మా అమ్మకు తెలుగు రాదని. అమ్మకు బతకడం తెలియదు. సమాజంలో అందరూ పైనొకటి లోనొకటిగా వ్యవహరిస్తూ ఉంటారు. కానీ అమ్మ ప్రేమలో మాత్రం ఓర్పు తప్ప మార్పుండదు. అందుకే అమ్మకు బతకటం తెలియదు. తరచూ అమ్మను మర్చిపోతా. నాకు ఆకలేసినప్పుడంతా తన చేతులు కాల్చుకుని వేడి పొయ్యి దగ్గరుండి వంట వండుతున్న అమ్మ జ్ఞాపకం వస్తుంది. ఆపై అమ్మ మరపే వస్తుంది. తరచూ అమ్మను మర్చిపోతా. నాకు ఆకలేసినప్పుడంతా తన చేతులు కాల్చుకుని వేడి పొయ్యి దగ్గరుండి వంట వండుతున్న అమ్మ జ్ఞాపకం వస్తుంది. ఆపై అమ్మ మరపే వస్తుంది. అమ్మ అందగత్తె. సామదాన భేద దండోపాయంతో నన్ను అన్నం తినిపించినమ్మ. అందంగా లేకపోయినా ఎల్లప్పుడూ నా కళ్లకు మా అమ్మ అప్సరసే. అమ్మ అందగత్తె. సామదాన భేద దండోపాయంతో నన్ను అన్నం తినిపించినమ్మ. అందంగా లేకపోయినా ఎల్లప్పుడూ నా కళ్లకు మా అమ్మే అప్సరసే. అమ్మ అబద్ధాల కోరు. తన ఆర్థిక కష్టం, ఆరోగ్య నష్టం, శారీరక కష్టం అన్నింటినీ చిరునవ్వులో దాచిపెట్టి నా కోసం జీవించిన ఏకైక ప్రేమజీవి అమ్మ. అమ్మ అబద్ధాల కోరు. తన ఆర్థిక కష్టం, ఆరోగ్య నష్టం, శారీరక కష్టం అన్నింటినీ చిరునవ్వులో దాచిపెట్టి నా కోసం జీవించిన ఏకైక ప్రేమజీవి అమ్మ. అమ్మకేమీ తెలియదు. దాని నోటిలో మాటేది రాకముందు గ్రహించి అమ్మేమో నాకన్నీ చేయగలదు తెగించి. కానీ విడమర్చి మనకమ్మ ఎంత చెప్పినా నీకేం తెలియదు ఊరుకో అని అంటాం. అందుకే అమ్మకేం తెలియదు. అమ్మకేమీ తెలియదు. నా నోటిలో మాటేది రాకముందే గ్రహించి అమ్మేమో నాకన్నీ చేయగలదు తెగించి. కానీ విడమర్చి మనకమ్మ ఎంత చెప్పినా నీకేం తెలియదు ఊరుకో అని ఉంటాం. అందుకే అమ్మకి ఏమీ తెలియదు. అమ్మ చేసేది వెట్టి చాకిరి. 365 రోజులు ఎవడూ బడికెళ్లలేదు. 305 రోజులు నేను ఆఫీస్కెళ్లలేదు. 365 రోజులు ఏ పని వాళ్ళు రాలేదు. కానీ రేయి పగలు అన్ని రోజులు నాకు వెట్టి చాకిరి చేసింది అమ్మ. అమ్మ చేసేది వెట్టి చాకిరి. 365 రోజులు ఎవడూ బడికెళ్లలేదు. 365 రోజులు నేను ఆఫీస్కెళ్లలేదు. 365 రోజులు ఏ పని వాళ్ళు రాలేదు. కానీ రేయి పగలు అన్ని రోజులు నాకు వెట్టి చాకిరి చేసింది అమ్మ. మా అమ్మ గుడ్డిది. సన్నగా ఉన్న, నల్లగా ఉన్న, చిరిగిన బట్టలు, చింపిరి జుట్టుతో, మట్టిలో పొర్లి మురికితో ఉన్న నన్ను చూసి బంగారుకొండ అని మా అమ్మ గుడ్డిది. సన్నగా ఉన్న, నల్లగా ఉన్న, చిరిగిన బట్టలు, చింపిరి జుట్టుతో, మట్టిలో పొర్లి మురికితో ఉన్న నన్ను చూసి బంగారుకొండ అనే మా అమ్మ గుడ్డిది. అమ్మకు జ్ఞాపక శక్తి తక్కువ. గర్భంలో నవమాసం 3 ఏళ్లు తన తనువుపై మూసి జీవితాంతం మదిలో మోసి అన్నీ విస్మరించి ఏదీ ఎదురు చూడని అమ్మకు జ్ఞాపక శక్తి తక్కువ. అమ్మ ఆఖరి మాట జీవితాంతం నీ ఒడిలో పడుకోనా అని నేనంటే దానికే హాయిగా పడుకోరా అని నన్ను మోసింది. ఎన్నాళ్ళు నన్నిలా మోస్తావే అని నేనంటుంటే నన్ను నలుగురు మోసేదాకా నేనిలా మోస్తాలేరా అంది. అదే మా అమ్మ ఆఖరి మాట. అమ్మ ఆఖరి మాట జీవితాంతం నీ ఒడిలో పడుకోనా అని నేనంటే దానికే హాయిగా పడుకోరా అని నన్ను మోసింది. ఎన్నాళ్ళు నన్నిలా మోస్తావే అని నేనంటుంటే నన్ను నలుగురు మోసేదాకా నిన్నిలా మోస్తాలేరా అంది. అదే అమ్మ ఆఖరి మాట. అమాయకు అమ్మ స్వీయ కవిత, రచన చిరావూరు మదన్ మోహన్.